2 కంప్లైంట్స్ ఇవాళ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నా పేరు మీద ఇవ్వటం జరిగింది. ఒకటి తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్ట్ మీద యాక్షన్ తీసుకోమని మేము ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానిలో చూడండి, ఇదిగో తెలుగుదేశం పార్టీ జై టీడీపీ అనేది ఇది వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ లో అఫీషియల్ పేజ్ లో దీన్ని పెట్టారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా నాయకుడిని ఈ విధంగా అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు, వీరి మీద మీరు యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇవ్వడం కోసం జట్టుగా వచ్చి ఈ కంప్లైంట్ ని వారికి సబ్మిట్ చేశాం. రెండవది ఏంటంటే, ఇది ఒక విచిత్రమైన కేసు. ఆయన ఎవరో యూట్యూబ్ లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళా ఇవాళ నేను మాట్లాడాను కదా, మళ్ళీ రేపు యూట్యూబ్ లో మళ్ళా మాట్లాడతాడు ఆయన. ఇది జరుగుతూ ఉంది, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు నేను ఈ రోజున ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇది ఒక థంబ్ లైన్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతినవు. ఒకటి. 2, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీట్. ఇది సీమరాజు గారు. సుకన్య సంజనలు వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు. మళ్ళీ ఇంకోటి, అంబటిపై కొత్త కేసు. మళ్ళీ కొత్త కేసు అంట, మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి. రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా 1 కాదు 2 కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా, సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు. లోకేష్ గారి సృష్టితో తయారైనటువంటి సీమరాజు రోజు విచ్చలవిడిగా మమ్మల్ని దూషించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ సీమరాజు అనే వ్యక్తి లోకేష్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు కాబట్టి ఇవాళ మొదటి కంప్లైంట్ నేను ఇవ్వటం జరిగింది. చట్ట ప్రకారంగా వదిలే ప్రశ్నే లేదు. ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.